ఈ సెషన్లో మనం ఇన్సర్ట్ కమాండ్ ద్వారా టేబుల్లోకి డేటాని లేదంటే రోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది చూస్తాం. ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ 3 వేస్లో వర్క్ అవుతుంది. అంటే 3 సింటాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ చూసినట్లయితే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని ఇచ్చి ఆ టేబుల్కి ఏ వాల్యూస్ ఇవ్వాలి అనేది వాల్యూస్ తర్వాత వాల్యూస్ అని ఇచ్చి బ్రాకెట్లో ఫస్ట్ వాల్యూ కామా సెకండ్ వాల్యూ ఇట్లా కంటిన్యూస్గా ఇవ్వాలి. మరి మీరు పర్టికులర్ ఫీల్డ్స్కి లేదంటే పర్టికులర్ కాలమ్స్కే వాల్యూస్ ఇవ్వాలనుకుంటే కాలమ్స్ కూడా పర్టికులర్ కాలమ్స్ మెన్షన్ చేయొచ్చు. మరి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని మనం అవసరానికి తగ్గట్టు వాడతాం. మెయిన్గా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలమ్స్ వాల్యూస్ ఇదనమాట. తర్వాత రెండో సింటాక్స్ చూసినట్లయితే ఎక్స్ప్లిసిట్గా మీరు పర్టికులర్ కాలమ్స్కి అంటే ఇక్కడ వాల్యూస్ అనే కీవర్డ్ ఉన్నదో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని ఇచ్చి సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ కామా కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అట్లా ఇవ్వచ్చు. ఇక్కడ పర్టికులర్ కాలమ్స్కి మనం డైరెక్ట్గా వాల్యూస్ ఎక్స్ప్లిసిట్గా సెట్ చేయొచ్చు అనమాట. మూడోది ఏంటంటే ఆల్రెడీ వేరే టేబుల్లో ఉండే డేటాని ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆ యొక్క డేటాని వేరే టేబుల్లో ఉండే డేటాని ఈ టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ అడ్మిన్ యూజర్లో యూస్ కంపెనీ డేటాబేస్ ఆల్రెడీ ఉంది, దాన్ని యూజ్ చేస్తున్నాం. మనం ప్రీవియస్ సెషన్లో ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. మరి దాని స్ట్రక్చర్ చూసినట్లయితే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ ఉంది. దాంట్లోకి డేటాని ఇలా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని ఇచ్చి వాల్యూస్ ఫస్ట్ది ఎంప్లాయీ నెంబర్, తర్వాత సింగిల్ లేదంటే డబుల్ కొటేషన్స్లో ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ ఇట్లా ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది. అట్లనే ఇన్సర్ట్ ఇంటూ వన్ మోర్ రికార్డ్ కావాలనుకుంటే మళ్ళీ వాల్యూస్ 101 ఇట్లా సెకండ్ రో ఇన్సర్ట్ చేసాం. మరి ఈ డేటాని మనం చూడాలనుకుంటే సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతాం. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి తర్వాత సెషన్లో చూద్దాం. సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే స్టార్ అంటే మొత్తం ఫీల్డ్స్ యొక్క డేటాని తీసుకురమ్మని అర్థం అనమాట. సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా మీకు లిస్ట్ అవుతాయి. తర్వాత ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ పర్టికులర్ ఫీల్డ్స్కే మీరు ఇన్సర్ట్ చేయాలి డేటా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ కామా ఎంప్లాయీ నేమ్ ఆ రెండిటికే వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే ఆ రెండు ఫీల్డ్సే టేబుల్ నేమ్ తర్వాత ఈ విధంగా మెన్షన్ చేయండి. తర్వాత ఆ రెండిటికే మీరు వాల్యూస్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి థర్డ్ రోలో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ మాత్రమే ఉంది. జాబ్కి, క్లర్క్కి నల్ అంటే ఎటువంటి డేటాని మీరు ఇవ్వలేదు. ఓకే, ఆ విధంగా మీరు పర్టికులర్ ఫీల్డ్స్కే డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇన్సర్ట్లో మీరు పర్టికులర్ ఫీల్డ్స్ ఇచ్చినప్పుడు
ఆ ఫీల్డ్స్కి కంపల్సరీగా వాల్యూస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫీల్డ్స్ ఇచ్చి ఇక్కడ సింగిల్ వాల్యూ ఇచ్చారంటే అది ఎర్రర్ అనమాట. మామూలుగా ఇక్కడ ఫీల్డ్స్ మెన్షన్ చేయకపోయినట్లయితే కంపల్సరీగా అన్నిటికీ కూడా వాల్యూస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ అని ఇచ్చి ఓన్లీ 103 అని నెంబర్ మాత్రమే ఇచ్చారనుకోండి, ఇది రాంగ్ అనమాట. ఎందుకు? కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూస్ కౌంట్. ఎందుకంటే ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి, మీరు ఒక్కదానికే వాల్యూ ఇచ్చారు. మరి ఆ ఒక్కదానికే వాల్యూ ఇవ్వాలంటే ఈఎంపీ అన్న తర్వాత ఓన్లీ ఈఎన్ఓ అని ఆ ఫీల్డ్ని మాత్రం మెన్షన్ చేసి ఉండాలి. సో ఇట్లా ఇవ్వడం రాంగ్ అనమాట. మరి ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ సెట్ ఈఎన్ఓ ఈక్వల్ టు 103 కామా ఈనేమ్ ఈక్వల్ టు ఇట్లా సెట్ చేయొచ్చు. ఓకే, మీరు డేటాని సెలెక్ట్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా డేటా ఇన్సర్ట్ అయింది సెట్ ఆప్షన్ ద్వారా. మరి ఒకే స్టేట్మెంట్లో మీరు మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అలాంటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ అని ఇచ్చి 104 కామా జూనియర్ క్లర్క్ కామా ఇట్లా 4 వాల్యూస్ ఇచ్చారు. మళ్ళీ రెండోది కంటిన్యూ చేయండి కామా అని ఇచ్చి మళ్ళీ ఇప్పుడు బ్రాకెట్లో 105 ఈ విధంగా ఒక్క స్టేట్మెంట్లో మీరు మల్టిపుల్ రికార్డ్స్ ఇవ్వచ్చు. మళ్ళీ కామా అని ఇచ్చి ఇంకొక రికార్డ్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎన్ని రికార్డ్స్ మనకి ఇన్సర్ట్ అయి ఉన్నాయో తెలుస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇన్సర్ట్ స్టేట్మెంట్ని వాడచ్చు. ఇన్సర్ట్ స్టేట్మెంట్ని ఇంకా మల్టిపుల్ వేస్లో ఎలా యూజ్ చేయాలనేది కమింగ్ సెషన్స్లో చూద్దాం.